నా పేరు పరశురాముడు. నాది జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కోదనాపురం గ్రామం. జడ్చర్ల మున్సిపాలిటీలో నేను టెండర్ని 20,60,000 కొన్నాను. ఇంతకుముందు మార్నార్లో కూడా వాడింది. నేను అక్కడిక్కడ చెరువులకు వేస్తారని నమ్మిన అప్లికేషన్లు చాలా పెట్టి నాది లెటర్ కూడా క్యాన్సిల్ చేయించాను. ఈ రోజు టెండర్ పాడడం ఎందుకొరకంటే నేను ఈ టెండర్ పాడిన రోజు నుంచి ప్రతిరోజు కంపెనీకి తోలి కంపెనీ బిల్లు తెచ్చి జడ్చర్ల మున్సిపాలిటీలో ఇచ్చి నేను రసీదు పొందుతా. నేను 20,60,000 రూపాయలు మున్సిపాలిటీకి కడతా. ప్రతిరోజు కంపెనీ బిల్లు నెల వారం సార్తో మాట్లాడి నెల బిల్లు కంపెనీ బిల్లు తెచ్చిస్తా. అక్కడ ప్రతిసారి కంపెనీకే తోలుతా. కొందరు షాపులోళ్ళు కానీ కొందరు కానీ పరశురాముడు గద్వాల కదా, ఆయన చెరువులకు తోలుతాడు, ఆయన లెటర్ క్యాన్సిల్ చేయాలని కమిషనర్ గారు కానీ ఇక్కడ జనాలకు కానీ ఎవరికైనా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్గా చాలామంది షాపులలో కూడా ఈ వేస్ట్ ఎక్కడ పోతుందని అభ్యర్థన కూడా రావచ్చు. నేను ప్రతిరోజు కంపెనీ బిల్లు తెచ్చిస్తాను. 100% కంపెనీ బిల్లు తెచ్చిచ్చి నా పైన ఎలాంటి మచ్చ లేకుండా నేను చెరువులకు వేయకుండా 100% కంపెనీకి తోలాలని ఈరోజు నేను టెండర్ వాడినా. ఎందుకంటే నేను ఈ దందా చేయబట్టి 10 సంవత్సరాలే. కొన్నిసార్లు కంపెనీ కూడా వేసినా కానీ నా మీద అభియోగాల నుండి చాలా వరకు నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు న్యాయం కొరకు నేను టెండర్ వాడినా. నేను కంపెనీగా తోలుతా. కంపెనీ తోలి జడ్చర్ల మున్సిపాలిటీలు నెల బిల్లులు ఇచ్చా. అదే సార్ నేను చెప్పేది. విషయం గురించి షాపుల్లో డబ్బులు అంటే మున్సిపాలిటీకి నేను టెండర్ వన్నా 20,60,000. మున్సిపాలిటీ వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇస్తుందే కదా. వాళ్ళ యూనియన్ తరఫు నుంచి ఎమ్మెల్యే సార్ ఉన్నాడు. వాళ్ళు ఏదన్నా కమిషనర్ గారితో మాట్లాడి సార్ మీ మున్సిపాలిటీకి ఎంత వస్తుంది, 20,60,000 కొద్దిగా తీసుకొని మాకు కొద్దిగా అనేది వాళ్ళు మాట్లాడుకోవాలి. మనకేం సంబంధం లేదు. నేను మున్సిపాలిటీ ఇట్లా కమిషనర్ సార్తో కూడా సంప్రదిస్తాను ఈ విషయాన్ని. సార్ షాపులలో అయితే డబ్బులు ఆడుతున్నారు, మరి నేనైతే ఇప్పుడు 1/4 కడుతున్నాను, నెలలు కట్టే డబ్బులు అమౌంట్ ఉంది కదా, మరి షాపులలో కూడా ఏదైనా రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే తరఫు నుంచి మాట్లాడితే మీ ఇష్టం సార్ అని చెప్పి నేనైతే ఇది కూడా సార్ని కూడా అడుగుతా. షాపులకు న్యాయం చేయమని కూడా మాట్లాడతా. షాప్ల వాళ్ళకు డబ్బులు కట్టండి ఇయ్యనంటున్నారు చికెన్ సెంటర్ వాళ్ళు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నేను కమిషనర్ సార్ని అడుగుతాను. టెండర్ పడినా కాబట్టి డబ్బులు కట్టేది నేనే కాబట్టి సార్ని కూడా నేనే అడుగుతాను. సార్ షాపులలో అయితే మాలు ఇవ్వట్లేదు, వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకుంటారా, లేకుంటే మీరు కూడా లోకల్లా అందరూ లోకల్ బాడీ కౌన్సిల్ పెట్టి ఏమైనా తీర్మానం చేసి షాపులకు ఏమైనా పైసలు ఇస్తారనే విషయం కూడా నేను సార్ని కూడా అడుగుతాను. మున్సిపాలిటీ పరిధిలో చికెన్ వ్యర్థాలకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగింది. లాస్ట్ వీక్ నిర్వహించినప్పుడు వాయిదా వేశాము. ఆ వాయిదా పడ్డ వేలాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. లాస్ట్ వీక్ మేము బేస్ ప్రైజ్ కింద అంతకుముందుకి పోయిన వేలంపాటలో 5% యాడ్ చేస్తూ వేలంపాట నిర్వహిస్తే అక్కడ వేలంపాటలో పాల్గొన్న అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఇంత గిట్టుబాటు కాదు అని చెప్పడం జరిగింది. దాన్ని మేము కౌన్సిల్ బాడీతో డిస్కస్ చేసి అట్టి వేలంపాట బేస్ ప్రైస్గా లాస్ట్ ఇయర్ వాడిన దాంట్లో 50% కింద డిసైడ్ చేయడం జరిగింది. అది బేస్ ప్రైస్ కింద పెట్టి ఈరోజు వేలంపాట నిర్వహించడం జరిగింది. ఆ వేలంపాటలో పరశురామ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 20,50,000 60,000 కాడ దాన్ని పాడడం జరిగింది. అటు వేలంని అతనికి కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఈ పరశురామ్ అయిన వ్యక్తి లాస్ట్ టైంలో చేపలకు వేసిన అని మున్సిపాలిటీ వాళ్ళు బండి పట్టుకొని వచ్చారు. మైమనూర్ మున్సిపాలిటీకి లక్షల అమౌంట్ కూడా బాకీ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు మన కాడైతే ఎలాంటి బాకీ లేవు, ఎలాంటి సంబంధించిన అలిగేషన్స్ అతని మీద లేవు. మీరు చెప్పిన అలిగేషన్స్ ఏవైతే ఫ్యూచర్లో అతని మీద వస్తే అతని టెండర్ని ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేస్తాము. మళ్ళీ ఫ్రెష్ టెండర్ కాల్ఫర్ చేయడం అప్పుడున్న కౌన్సిల్ బాడీ తీర్మానం ప్రకారం ముందుకు వెళ్తాము. సార్ చికెన్ సెంటర్ వాళ్ళు డబ్బులు ఇవ్వండి చికెన్ వేస్ట్ ఇవ్వనే ఉంటున్నారు. మళ్ళీ ఈ టెండర్ దారునికి ఎట్లా న్యాయం చేస్తారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా ఏ మున్సిపాలిటీ ఉన్నా కూడా మున్సిపాలిటీని మెయింటైన్ చేస్తారు చికెన్ వేస్ట్కి సంబంధించి. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఇక్కడ కూడా మున్సిపాలిటీనే దాన్ని మెయింటైన్ చేస్తుంది.